ఈ అవకాశం ఇచ్చిన సత్యమయ్య గారికి, సిట్టక్ గారికి, సంఘ పెద్దలకి, పాస్టర్ గారికి అందరికీ ధన్యవాదాలండి. దేవుని స్తోత్రం. సిలువలో పలికిన ప్రభు పలికిన 6వ మాట మనం ధ్యానించుకుందాము. యేసు ఆ శిరకను పుచ్చుకొని సమస్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవానికి స్తుతుల స్తోత్రం ప్రభు. దేవాలు సిలువలో ప్రభు మా కొరకు చెందించిన ఈ ప్రాణం బట్టి అలాగే సమాధించి అమూల్యమైన నీ ప్రాణాన్ని మా కొరకు మా పాపకు కొరకు అప్పగించే ప్రభు. ప్రభా నువ్వు ప్రాణం అప్పగించలేదు ప్రభా. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను ప్రభా నువ్వు అప్పగించి ఆయన చెప్పిన పనిని నెరవేర్చి ప్రభా నీ ఆత్మను సమస్తమైనది ప్రతిదీ పనిని నువ్వు సమర్థం చేసావని చెప్పి నువ్వు చేసావు ప్రభా. అలాగే నేను ఇచ్చిన మాటను నన్ను చక్కగా ప్రభా నేను వివరించి చక్కగా చేసుకునేలాగా సహాయం చేస్తారని నమ్ముచు ఇచ్చిన ప్రార్థనను నీ పాదాలు చేర్చుకుంటున్నాను. ముందుగా మనం ఏంటంటే దేవుడు పలికిన మాట సమస్తమైనది అని చెప్పింది. సమస్తమైనది అంటే ఆయన ఏం చెప్పాడంటే దానికి మనకి చెప్పాలనుకుంటే ముందుగా మన పాపముల నిమిత్తము ఈ లోకముకు వచ్చి మన పాపములను ఆయన ప్రతీదీ సమస్తంగా ఆయన ప్రాణం పెట్టి మన కొరకు సమస్తమును తీసివేశాడు. ఇంకోటి చెప్పాలంటే నీ దుఃఖదినములు ప్రతీదీ మనం అనుకున్న దుఃఖంలో ఉన్నా సరే కానీ పాపంలో ఉన్నా సరే కానీ ఏదైనా సరే కానీ దేవుడు ఆయన తీసేశాడు. ఇంకోటి చెప్పుకోవాలనుకుంటే ఆయన మన అంధకార సంబంధులుగా అంధకార సంబంధం నుంచి ప్రతిదీ కూడా దేవుడు మనల్ని తీసివేసేసాడు. ఇంకోటి చెప్పుకోవాలనుకుంటే మన మరణములను కూడా ఆయన తీసివేసేసాడు. మనము విశ్వసించడం వల్ల ప్రతిదీ కూడా దొరుకుతుంది. అలాగే దేవుని వల్ల మనం ప్రతిదీ విశ్వసించాలి. నాకు కొంచెం దడ ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం మైక్ పట్టుకొని చెప్తున్నాను. కొద్దిగా తప్పులంతా క్షమించాలి. తర్వాత చెప్పాలంటే ఇంకా దేవుడు మరి పూర్వకాలంలో అంటే దేవుడిని రాకకు ముందు ఉదయంకి ఒక పాపం చేసామంటే ఒక బలి అర్పించాలి. అదే నెలకు ఒక బలి అర్పించాలి, వారానికి ఒక బలి అర్పించాలి, 6 నెలలకు ఒక బలి అర్పించాలి, ప్రతి సంవత్సరానికి ఒక బలి అర్పించాలి. అలాగే ధర్మశాస్త్రాన్ని దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునే దాన్ని కూడా దేవుడు మనకి ధర్మశాస్త్రం కాకుండా దేవుని కృపాకాలంలో మనం ఉంటున్నాం. ఇప్పుడు ధర్మశాస్త్రం అయితే పంటికి పన్ను కన్ను అన్నట్టుగా ఉండేది. కానీ అలా కూడా దేవుడు మనకు ఆ విధంగా లేకుండా ప్రతిదీ తీసివేశాడు. అలాగే ప్రవచనాలు దేవుడు ఆది కాండం నుంచి మలాఖీ కాండం వరకు ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వస్తాడని ఏంటంటే దేవుడు వస్తాడు, నా కుమారుడు లోకరక్షకుడుగా వస్తాడు, మీరు చేసే పాపాలను ఒకసారి కాదు అన్ని పాపములకు ఒక్కటే బలి, సమాధాన బలిగా దేవుడు బలిని అర్పించడానికి ముందుకు వచ్చాడు. తర్వాత దేవుడు పని సంపూర్ణంగా చేశాడు. దేవుడు మనకి ఇచ్చిన పనిని ప్రతిదీ సంపూర్ణంగా పరిచి భూమిని మహిమపరిచి ఆయన సిలువలో తన ప్రాణాలను అర్పించి సమస్తమైనదని చెప్పాడు. తర్వాత మన అతిక్రమములను మన దోషములను సమాధానంగా ప్రతిదీ కూడా ఆయన మన దోషములను మన మాటల చేత మన చూపుల చేత చేసిన ప్రతి పాపంలో కూడా మనం ప్రతిరోజు అపరాధంగా బాధపడతాం. కానీ దేవుడు అపరాధంగా మీరు ఎన్నిసార్లు అయినా సరికని బాధపడకుండా ఉండండి అనేసి దేవుడు మన కోసము ఒక్కసారి సమాధాన బలిగా అర్పించాడు. దేవుడు వచ్చిన పని ఇంకా చూసుకోవాలంటే ప్రవచనాలు ప్రారంభంగా చూసుకుంటే దేవుడు ప్రతిదీ కీర్తన 22:18లో నా వస్త్రములను వారు పంచుకుంటారు అనేసి ఒక ప్రవచనం ఉంటుంది. అలాగే ఆ ప్రవచనం కూడా నెరవేరింది. తర్వాత యెషయా గ్రంథం 53:5లో మన అతిక్రమ క్రియలన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించి మన అతిక్రమం ప్రాణ నిమిత్తము ఒక సమాధాన బలిగా అయి ఉంటాడు. తర్వాత కీర్తనలు 69:21లో చేదు చిరకాన్ని పుచ్చుకొని ఆయన ప్రాణమును అర్పిస్తారు. అది కూడా ప్రతిదీ ప్రవచనాత్మకంగా జరిగింది. ఇంకోటి మనం చెప్పాలంటే ఇది సమస్తమైనది అంటే మనకి ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా నా జీవితంలోనే చెప్పుకుంటాను.
ఎందుకంటే నేను ఇప్పుడు ఉన్న ప్రతి ఇబ్బందులను అప్పులను చాలా దారుణం. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, పెద్ద సమస్యలు ఉంటుంది, చాలా తీర్చలేని సమస్యలు ఉంటాయి. కానీ ఇవన్నీ తీరిపోయి ఇవన్నీ సంతోషంగా కలిగి మనం అన్నింత అయిపోతే అప్పుడు మనం అనుకుంటాం సంపూర్ణంగా సమస్తమైంది ప్రతిదీని అని మనం లోకపరంగా చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇంకా మనం దేవుడు మన కోసం ప్రాణం నడిపించి ఒక్కసారిగానే మనం ఆత్మాను అపరాధ భావంతో ఉండకూడదనేసి దేవుడు మనకి ఎంతగానో ఇది సమస్తమైందంటే దేవుడు ఇది చీకటిలో అంటే ఆయన ఇప్పుడు ఇంకొక ఈ మాట తర్వాత ఇంకో మాట ఉందండి. 3 మాటలు ఆయన కన్నులు మూసి మాట్లాడిన మాట అంటే చీకటిలో మాట్లాడిన మాటలు. ఈ మాటలు దేవుడు ఏంటంటే అది ఆత్మతో అంటే దేవాది దేవుడు అయిన తండ్రితో ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా భూమి మీద ఉన్న జనాలు వినబడాలని మాట్లాడాడు. కానీ ఈ అమూల్యమైన మాట సమస్తమైనదన్న మాట యోహాన్ గారు ఒక్కరే విన్నారు. ఈ మత్తయి కానీ లూకా కానీ మార్కు సువార్తలో ఎక్కడ లేనిది ఇప్పుడు యోహాన్ సువార్తలో ఆయన యోహాన్ గారు ఆయన శిష్యుడు గారు ఆయన ఒక్కరే ఆలకించారు. తర్వాత మాట కూడా అది దేవుడు ఆయనతో మాట్లాడుతుండగా ఆయన లాస్ట్కి ఈ 2 మాటలే మాట్లాడి దేవుడు తన ప్రాణాన్ని అంటే నువ్వు అప్పగించిన సమస్తము ప్రభువా నువ్వు ఈ పాపముల వరకు ఆయన ప్రతిదీ కూడా చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అధికారం ఇవ్వాలని అధికారం దేవుని ప్రాణం అప్పగించాలన్నా ఆ ప్రాణం తీసుకోవాలన్నా ఏదైనా సరే కానీ ఆ పైన ఉన్న దేవుడి దగ్గర నుంచి ఆయన ఆజ్ఞ తీసుకొని ఈ లోకంకి వచ్చాడు. ఆయన లోకంకి వచ్చినప్పుడు ఆయనకి తెలుసు నేను పలానా విధంగా శిక్షించబడతాను, పలానా విధంగా నేను ఇలా కొరడదప్పులు కొడతాను, ఇన్ని మహిమ కార్యాలు చేస్తాను, ఇంతమందికి నేను సమాధానంగా ఉంటాను, ఇన్ని అద్భుత కార్యాలు చేస్తానని ప్రతిదీ ఆయన ఒక ఆజ్ఞ మీరే ఆజ్ఞను తీసుకొని ప్రాణం ఇవ్వాలన్న ప్రాణం తీసుకోవాలన్న ప్రతిదీ కూడా ఆయన వశంలో నుంచి ఆయన ఆజ్ఞ తీసుకొని ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మనము ఎన్నిసార్లు పడిపోయినా సరే కానీ మనం అంత బాధపడాల్సిన పని లేకుండా దేవుడు మనం అపరాధ భావంతో ఉండకుండా దేవుడు మనకి ఎంతగానో మన కోసం విజయాన్ని సమకూర్చి ఈ విజయం ద్వారా సమస్తమైనది ప్రతిదీ సమస్తమైనదని చెప్పేసి మరి దేవుడు అది తల వంచిన అంటే దేవుడు సిలువలో హాయిగా ఇప్పుడు ఏంటంటే మనం పడుకునేటప్పుడు తల కింద దిండు పెట్టుకుంటామండి. ఆ దిండు పెట్టుకున్నప్పుడు మనం ఎలా ఎదరగా వాల్చుకుంటాం, కానీ మనం మంచం మీద పడుకున్నప్పుడు దిండు పెట్టుకుంటాం. కానీ దేవుడు సిలువలోనే ఆయన తలకి దిండు పెట్టుకునే విధంగా ఆ విధంగా తల ఉంచుకొని ఆయన సమస్తమైనదనిసి ఆయన మనసు ఎంతగానో ఉత్సాహించి సంతోషంతో పలికిన మాట ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుకున్నాక ప్రభువులకు రాజ్యాంగానికి నీ 6వ మాట విజయం మాట నన్ను మరి ప్రభావ నేను ఏదైనా తప్పు పలుకుంటే నేను క్షమించండి ప్రభావ. మరి ఫస్ట్గా మరి ఇప్పటిదాకా నా జీవితాలలో ప్రభావ ఇప్పటిదాకా బతికిన దినంలో ఏ రోజు కూడా మరి మైకి పట్టుకోలేదు ప్రభావ. నేను ఏ రోజు నీ వాక్యం చెప్పలేదు ప్రభావ. ఎప్పుడైనా సరే కానీ అట్లా కూర్చొని ఉండిపోయింది. మరి ఎందుకో నాకు ప్రేరణ ప్రకారం మరి చెప్పాలని అడిగితే మరి నాకు ఈ వాక్యం నాకు చెప్పారు ప్రభావ. దీని నుండి మీరు అర్థం చేసుకొని నేను చెప్పిన ఈ మాటలు ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ప్రభావ. ఇది విన్నవారు ప్రతి ఒక్క హృదయంలో ప్రభావ మీరు మా కొరకు అర్పించిన విజయాన్ని కూర్చో మీకే ఉంటాను ప్రభావ. ఈ సంతోషకరమైన విజయం ప్రభావ ఎంతగానో ప్రభావ దేవుడు మీరు అప్పగించిన పనిని ప్రతిదీ మీరు నెరవేర్చారు కదా. అలాగే ప్రభావ మేము కూడా లోకంలో ప్రభావ మీరు అప్పగించిన పనులు అంటే ప్రభావ ఏం లేదు ప్రభావ, మీరు మంచిగా ఉండండి ప్రభావ, అబద్ధంలో ఆడద్దు అలాగే అంటారు ప్రభావ. అటు రీతిగానే మేము లోకంలో ప్రభావ ఎంతగానో మంచిగా బతిలా సహాయం చేయడం మీరు చెప్పిన ఆజ్ఞానండి మీరు నెరవేర్చడం మీ పరిశుద్ధ గ్రంథంలో నెరవేర్చిన ప్రతి ఒక్క ఆజ్ఞానం కూడా మేము సంపూర్ణంగా విజయంగా సమర్థం అయ్యిందని మీకు కూడా మా జీవితంలో చెప్పే విధంగా మేము ఉండేలాగా మా బాధ్యతలన్నీ మేము నిర్వహించి మేము విజయంతో సంతోషంతో సమస్తమైందని మేము చెప్పే విధంగా మాకు మా జీవితాలకు కూడా మీరు దయచేస్తారని నమ్ముచు ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు మనం చేర్చుకుంటున్నాము ప్రియ పరలోక తండ్రి. ముఖ్యంగా తమిళ విషయంలో నేను చిన్న సాక్ష్యం చెప్తున్నాను. తమిళని మరి తీసుకురావడానికి అమ్మాయిలతో కష్టపడ్డారు. బాబు మరి ఇప్పటికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని వస్తాను. కానీ కోవిడ్ తీసుకురావడానికి కారణము దేవుడు వాక్యం చెప్పడానికని నాకు ఇప్పుడే